నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. అందాల భామల చుట్టూ తెలంగాణ మంత్రులు సొంగకార్చుకుంటూ తిరుగుతున్నారు. అంతేనా అంటే ఖజానా లేదు కానీ విదేశీ వనితల కాళ్లను కడుగుతున్నారు. ఇకపోతే ఖజానే మొత్తం డొల్లంటున్నవారు కోట్లు ఖర్చు పెట్టి అందాల భామలను చూసి సొంగ కార్చుకోవడానికా అంటూ విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసింది సాక్షాత్తు జాతీయ నేత, సిపిఐలో ఉన్న పెద్దన్న. కమ్యూనిస్టులంటే కరుడుగట్టిన ఛాందసవాదులు అంటారు. వారు ఏదైనా మాట్లాడితే దానిపై పూర్తి అవగాహన, ఆధారాలు ఉంటేనే మాట్లాడతారు. కానీ ఇటీవల కాలంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ నోటికి వచ్చిందే మాట్లాడుతున్నారు. కానీ ఈ పద్ధతిలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? అందునికి అర్థం చూపించినట్లు ఎవరికీ ఉపయోగం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆయన సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అని నెటిజన్లు మండిపడుతున్నారు. మరి నారాయణ నోటుదోలతో చిక్కులు పడ్డారా? గతంలోని ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై వస్తున్న వ్యతిరేకతను ఎలా సమర్థించుకుంటారు? హైదరాబాద్ నగరం అంతా అందాల భామల చుట్టే తిరుగుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర మంత్రులంతా అందాల భామల వెనుక సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యదర్శి సాంబశివరావుతో కలిసి ఆయన మాట్లాడారు. భామల కోసం కోట్లలో ఖర్చు పెట్టేది సొల్లు కార్చుకోవడానికా అని ప్రశ్నించారు. నారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇకపోతే కగార్ ఆపరేషన్లో తెలంగాణ పోలీసులు కూడా పాల్గొంటున్నారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కూడా తెలపాలని కోరారు. అసెంబ్లీ ఎదురుగా ప్రకాశం పంతులు విగ్రహం అనాథలా ఉందని, దానిని మరో ముఖ్యమైన ప్రాంతానికి మార్చాలని సీఎం రేవంత్ ను కూనంనేని కోరారు. అయితే ప్రస్తుతం మాత్రం సిపిఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే గతంలోనూ నారాయణ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రైతుల భూములపై బలవంతపు స్వాధీనంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం దుమారం రేపాయి. రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని చూస్తే సిబ్బందిని చెట్టుకు కట్టేసి వేళ్లను నరికేస్తామని హెచ్చరించారు. ఎవరిపై పడితే వారిపైనే ఆరోపణలు చేస్తూ వచ్చారు. గతంలో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ పై ఘాటు విమర్శలు చేయడం ఆందోళన కలిగించింది. నారాయణ లాంటి పెద్ద మనిషి ఇలా బరితెగించి మాట్లాడడం ఏంటని అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆయనకు వయసైపోతుంది, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా నియమించబడిన వ్యక్తి గవర్నర్. ఆయన ప్రభుత్వాలు ఏది చెబితే అది చెబుతారు, కానీ వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదని నారాయణకు తెలియదా అనే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ అంతా అందాల భామల చుట్టూ తిరుగుతూ ఉంది. అంగరంగ వైభవంతో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే సాంగ్ కూడా తిరుగుతున్నారు మంత్రులు, అధికారులు. సిగ్గుడు అనుకోవచ్చు ఆయన. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అంతా అందాల భామల చుట్టూ తిరుగుతూ ఉంది. అంగరంగ వైభవంతో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే సాంగ్ కూడా తిరుగుతున్నారు మంత్రులు, అధికారులు. సిగ్గుడు అనుకోవచ్చు ఆయన. ఇప్పుడు రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ శేషు గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేషు గారు నమస్తే అండి. మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేయరా? వస్తుందా? యా, ఓకే అండి. ఇప్పుడు సిపిఐ జాతీయ కార్యదర్శి ఒక నారాయణ గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఆల్రెడీ విన్నారు, చూశారు కూడాను. అంటే ఆ వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అంటే వాటి వెనుకున్నది అంటే హైదరాబాద్లో అందాల భామలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ అభివృద్ధికి ఇవ్వట్లేదన్న దాని మీనింగ్, అసలు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు ప్రారంభమైన తర్వాత ఏదో ఒక రూపంలో ఎవరో ఒకళ్ళు ఈ
ఓ మిస్ వరల్డ్ పోటీల పైన విమర్శలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాము. దాంట్లో భాగంగానే సిపిఐ నారాయణ ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా మిస్ వరల్డ్ పోటీల పైన చేసినటువంటి వ్యాఖ్యలు సహజంగానే ఒక దుమారాన్ని లేపుతున్నాయి. సహజంగానే ఒక విమర్శలు పాలవుతున్నట్టున్నాయి. ముఖ్యంగా నారాయణ గారు చేసేటటువంటి విమర్శలు ఎట్లుంటాయంటే విమర్శ విధానపరమైనటువంటి విమర్శ కాకుండా వివాదాస్పదాన్ని సృష్టించేటటువంటి విమర్శలుగా చాలా సందర్భాల్లో మనకి కనపడ్డాయి. అట్లనే నారాయణ ఈ మధ్య కాలంలో పాపులర్ అయినట్టుగా కూడా మనకు కనపడుతుంది. కాబట్టి విధానపరమైన విమర్శల కంటే కూడా నారాయణ చేస్తున్నటువంటి విమర్శలు వివాదాస్పదాన్ని రగిలించేవి, వివాదాస్పదమైనటువంటి విమర్శలు చేయటంలో దిట్టగా నారాయణ తెలంగాణ రాష్ట్రంలోనూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ముఖ్యంగా ఈ రోజు మిస్ వరల్డ్ పోటీల పైన నారాయణ చేసినటువంటి ప్రధానమైనటువంటి విమర్శ వ్యాఖ్యలు ఏంటి అని అంటే తెలంగాణ హైదరాబాదు అందాల బామల చుట్టూ తిరుగుతుందంటూ అధికారులు మంత్రులు అందాల బామల చుట్టూ సొల్లుగార్చుకుంటూ తిరుగుతున్నారనేటటువంటి ఒక విమర్శ చేయటం జరిగింది. అంటే విమర్శ అవసరాన్ని బట్టి కాకుండా అది వివాదాస్పదం కావాలనేటటువంటి పదాలు మాటలు మాట్లాడుతున్నట్లుగా మనకి కనపడింది. నిజంగా సరే మిస్ వరల్డ్ పోటీల పైన అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తున్నాయి. కానీ ఆ విమర్శల్లో ఉన్నటువంటి భాష ప్రయోగము తీవ్రత మనకు కనపడాల. బట్ మంత్రులు అధికారులు ఒక ఈవెంట్ చేస్తున్నారనేటటువంటి విషయాన్ని మర్చిపోయి అందగత్తెల చుట్టూ లేకపోతే మిస్ వరల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళ చుట్టూ సొల్లుగార్చుకుంటూ తిరుగుతున్నారనేటటువంటి పద ప్రయోగము వ్యాఖ్య విమర్శ అంత డైజెస్టివ్ గా మనకి కనపడదు. ఇది మొదటిసారి కాదు. అనేక సందర్భాల్లో అంటే ఇటీవల ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత కూడా నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు విమర్శలు చూస్తే నెటిజన్లు అందరూ కూడా ఆయన పైన తీవ్రమైన విమర్శలు చేశారు. మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి అనేటటువంటి అభిప్రాయము నెట్ లో చాలా పెద్ద ఎత్తున నారాయణ పైన వచ్చింది. అంటే ఈ సింధూర్ పైన కూడా తను వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చైనాని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడారు. తర్వాత పాకిస్తాన్ లో అమాయక ప్రజలపైన ఒక దాడిగా మాట్లాడే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో విమర్శల పాలైంది. అంతకు ముందు కూడా బిగ్ బాస్ లాంటి ఒక షో, అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి షో, రీజనల్ లాంగ్వేజ్ లో జరుగుతున్నటువంటి షోలు, తర్వాత ముఖ్యంగా మన తెలుగులో నాగార్జున హోస్ట్ గా నిర్వహిస్తున్నటువంటి బిగ్ బాస్ షో పైన నారాయణతో పాటు చాలా మంది విమర్శలు చేసినప్పటికి కూడా నారాయణ చేసినటువంటి విమర్శలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినాయి. కారణం ఏంటి అంటే తను చేస్తున్నటువంటి విమర్శల్లో వాడుతున్నటువంటి పద భాష ప్రయోగం బిగ్ బాస్ షోని ఒక బ్రోతల్ హౌస్ గా అభివర్ణించాడు. అంటే ఒక తీవ్రమైనటువంటి విమర్శ, ఆ పదం వాడటంలో తీవ్రత మనకు కనపడుతుంది. కాబట్టి తర్వాత గతంలో కూడా చిరంజీవి లాంటి ఒక మెగాస్టార్ హీరో పైన చేసినటువంటి విమర్శలు, చిల్లరగాడు అనేటటువంటి విమర్శలు చేయడం పెద్ద దుమారాన్నే లేపినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ అదే విధంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి పైన కూడా ఆ బాడీ లాంగ్వేజ్ పైన ఆమె అందము తక్కువ అవినీతి ఎక్కువ అనేటటువంటి విమర్శ. అంటే ఇలాంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళపైన తను చేస్తున్నటువంటి విమర్శలు బట్ దుమారం రేపుతాయా అనేటటువంటి ఆలోచన లేకుండా చేస్తున్నారా, లేకపోతే దుమారం లేవాలి, వివాదాస్పదం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో విమర్శలు చేస్తున్నారు అనేటటువంటి అభిప్రాయాలు అయితే కలగక మానవు. ఖచ్చితంగా నారాయణ చేస్తున్నటువంటి విమర్శలన్నీ కూడా ఎట్లుంటాయనంటే నేను ఇందాక చెప్పినట్టు విధానపరమైనటువంటి సూటిగా విమర్శలు కాకుండా, ఒక పద్ధతి అయినటువంటి విమర్శలు కాకుండా అది వివాదాస్పదం అయ్యేటటువంటి భాషను ప్రయోగించేటటువంటి విమర్శలు చేయటం వల్ల నారాయణ చేస్తున్న విమర్శలను ఈ ఇటీవల కాలంలో ఒక దశాబ్ద కాలంగా నేను కూడా గమనిస్తున్నాను. నారాయణ సిపిఐ ద్వారా చేసినటువంటి పోరాటాలు కానీ తను చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కానీ మనం కాదనలేం. కానీ ఒక దశాబ్ద కాలంగా నారాయణ చేస్తున్నటువంటి విమర్శలు ఒక కామెడీని పంచుతున్నాయి, లేకపోతే అది ఒక వివాదాస్పదమైనటువంటి విమర్శలుగానే చూస్తున్నారు తప్ప అతను చేస్తున్నటువంటి విమర్శల్ని ఎవరు సీరియస్ గా పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు కూడా మనకి కనపడటం లేదు. ఎందుకు అనంటే ఆ స్థాయి విమర్శ కొంత తక్కువ స్థాయి, అంటే మన భాషలో చెప్పాలంటే దిగజారిపోయి చేస్తున్నటువంటి విమర్శలుగా చూస్తున్నారు తప్ప ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం విమర్శలు, ఒక విధానపరమైనటువంటి విమర్శలు, ప్రజలకు పనికొచ్చే విధంగా విమర్శలు చేస్తున్నారు అనేటటువంటి అభిప్రాయాలు అయితే కలగటం లేదు. నారాయణ మాట్లాడిన తరువాత ఆయన వాడినటువంటి భాష వివాదాస్పదంగా అవుతుంది. అది పెద్దగా నాన్ సీరియస్ క్రిటిసిజం గా చూస్తున్నారు తప్ప నిజంగా కనవదు. కాబట్టే మీరు చూడండి,
నారాయణ గారు ఇంతవరకు ప్రజాప్రతినిధిగా ఏ ఒక్క నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలిచినటువంటి సందర్భాలు లేవు. మీకు గతంలో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా, అలయన్స్ పార్ట్నర్షిప్ లో పోటీ చేసినప్పుడు కూడా, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు కూడా అక్కడ గెలవలేకపోయాడు అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఎందుకు అంటే ఒక సీనియర్ పొలిటీషియన్ అయి ఉన్నప్పటికీ కూడా తను చేసేటటువంటి ఈ విమర్శలు తన స్థాయిని తగ్గిస్తున్నాయనేటటువంటి అంశాన్ని తను గమనించాలి. బట్ చాలా ఏజ్డ్ ఓల్డ్ గా వచ్చినటువంటి వ్యక్తి ఆ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం సరిపుచ్చుకునేటటువంటి ఒక భావన ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నారాయణ చేస్తున్న విమర్శలు సీరియస్ గా ఉండటం లేదు, అవి కేవలం ఒక వివాదాన్ని సృష్టించేటటువంటి అంశాలుగానే మనకి కనపడుతున్నాయి. తను ఎప్పుడు మాట్లాడినా అదే ధోరణితో మాట్లాడుతారు. ఇక్కడ ప్రశ్న ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది ఏంటి అని అంటే, ఇప్పుడు నారాయణ చేసినటువంటి విమర్శలు ఎవరిపైన? తెలంగాణ రాష్ట్రం పైన చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి ఒక ఈవెంట్ అంటే మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ పైన చేశారు. ఒకవేళ అదే ఒక విధమైనటువంటి ఆ నిర్వహణ తన ఉద్దేశంలో తప్పు అని అనుకుంటే, ఇవాళ సిపిఐ పోషిస్తున్న పాత్ర ఏంటి? సిపిఐ పోషిస్తున్నటువంటి రోల్ ఏంటి తెలంగాణలో? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అలయన్స్ పార్ట్నర్, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినటువంటి పార్టీ, ఏ ఎన్నిక జరిగినా మద్దతు ఇచ్చేటటువంటి పార్టీ. మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయాలే అనుకుందాము, ఆ నిర్ణయాల్లో మీకు కూడా భాగస్వామ్యం ఉందిగా, అంటే మీ పార్టీ కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఒక అలయన్స్ పార్ట్నర్ గా మీరు ఒకవేళ మిస్ వరల్డ్ పోటీలు మంచివి కావే అని మీరు భావిస్తే, ఇది కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చేటటువంటి ఒక ఈవెంట్ అని మీరు భావిస్తే, ఇది అందాల పోటీలుగా లేకపోతే విపణులలో లేకపోతే మార్కెట్ లో ఆడపిల్లలను కించపరిచేటటువంటి ఒక ప్రోగ్రామ్ గా మీరు భావిస్తే, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా ఎందుకు చూడలేకపోయారనేటటువంటి విమర్శ మీ పైన వస్తే, మీ పార్టీ పైన వేలైతే చూపెడితే, దానికి మీరు కానీ మీ పార్టీ కానీ చెప్పేటటువంటి సమాధానం ఏముంటది? ఇటీవల కూడా 5 ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగితే మీ పార్టీకి ఒకటి ఇచ్చారు కదా. అంటే మీరు రాజకీయాల కోసం, అధికారం కోసం, ఎన్నికల్లో గెలవటం కోసం, ఎన్నికల కోసం ఇదే ప్రభుత్వాన్ని మీరు మద్దతిస్తున్నారు కదా. అంటే ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్లో మీకు కూడా భాగస్వామ్యం ఉంది. అదే పార్టీలో ఉన్నటువంటి మీరు కూడా భాగస్వామ్యులు అయినప్పుడు విమర్శించేటటువంటి అర్హత మీకు ఉంటుందా అనేటటువంటి ప్రశ్న వస్తే, దానికి ఇంత సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి మీరు ఏం సమాధానం చెప్తారు? అందుకే కాబట్టి మీరు చేస్తున్నటువంటి విమర్శలు అది ఎంతవరకు సరిపోతాయి, ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేటటువంటి విషయాన్ని చూసుకోవాలి. ఒకవేళ మీరు అలయన్స్ పార్ట్నర్ అయినంత మాత్రాన విమర్శించే అర్హత లేదు అంటే ఉన్నది అని మీరు గనక భావిస్తే, బట్ ఇది తప్పుడు నిర్ణయం అయినప్పుడు, ఇది తప్పుడు అంశమైనప్పుడు, నిర్వహణ అయినప్పుడు ఆపాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది కదా. మరి మీ పార్టీ ఎందుకు ఆపలేకపోయింది అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది కదా. కాబట్టి నారాయణ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ విమర్శలు కానీ, బట్ వాటిలో సీరియస్నెస్ ఎంత, ప్రజలకు ఉపయోగపడేది ఎంత, రాష్ట్రానికి ఉపయోగపడేది ఎంత అనేది బేరుజు వేసుకుంటే దాంట్లో వివాదాస్పదమైతే తీవ్రంగా కనపడుతుంది తప్ప, మెజారిటీ పాళ్ళు కనపడుతున్నాయి తప్ప, అది ప్రజలకు పనికొచ్చేవో లేకపోతే ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకొచ్చేవో, ప్రభుత్వ విధానాలు మార్చుకునేటటువంటి విమర్శలో, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమో, ఒక నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలో కావు. అవి కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి విమర్శలు, వివాదాస్పదమైనటువంటి విమర్శలుగానే కనపడుతున్నాయి తప్ప పెద్దగా దాంట్లో ఉపయోగకరమైనటువంటి విమర్శలు కావు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తమవుతుంది. ఇది నా అభిప్రాయం కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. జనరల్ గా రాష్ట్రంలో నారాయణ గారు చేస్తున్నటువంటి విమర్శల పైన వస్తున్నటువంటి అభిప్రాయాలే నేను చెప్తున్నటువంటి అంశం. ఓకే శేషు గారు, ఇలా ఒక కమ్యూనిస్టు నేత ఇలా మాట్లాడడం అంటే కమ్యూనిస్టు పార్టీ నేతల భాషలో కూడా చాలా మార్పు వస్తుంది అనుకోవచ్చు అంటారు, అంటే ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే ఒక్కొక్కటిగా? ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు కూడా ప్రభుత్వ విధానాల పైన నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేస్తారు. బట్ అన్ని కమ్యూనిస్టు పార్టీలలో ఉన్నటువంటి నాయకులు నారాయణ లెక్క విమర్శలు చేయరు అనేటటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ఒక నారాయణ మాత్రమే, సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నారాయణ మాత్రమే ఇలాంటి విమర్శలు చేస్తారనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాలి. మిగతా కమ్యూనిస్టు పార్టీలు ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తారు, ప్రజలకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భాలు అనేక సందర్భాలు మనం చూసాం. వాళ్ళ విమర్శల్లో కూడా పదును ఎక్కువగా ఉంటుంది. కానీ నారాయణ విమర్శల్లో పదును కంటే పాడైనటువంటి విమర్శగానే మనకు కనపడుతుంటుంది. బట్ విమర్శ చేయటం మంచిదే, కానీ ఆ విమర్శ చేస్తున్నటువంటి అంశం ఏంటది, తను వాడుతున్నటువంటి పద భాష ప్రయోగం ఏంటనేది కూడా
పరిగణలోకి తీసుకుంటాం కదా. బట్ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ గా ఇందాక మేము చెప్పినటువంటి అంశాలతో పాటు చాలా అంశాలపైన, హిందూ దేవుళ్ల పైన గతంలో, గవర్నర్ల వ్యవస్థ పైన గతంలో, కంగనా రనౌత్ పైన గతంలో చేసినటువంటివి, జగన్ ఇళ్ల స్థలాలపై చేసినటువంటి విషయాలపైన కానీ, హిందూ దేవుళ్ల పైన, హిందూ మతం పైన చేసేటటువంటి విమర్శలు కానీ, ఇట్లాంటి అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలపైన వివాదాస్పదమైనటువంటి విమర్శలే చేశారు తప్ప ఎక్కడ కూడా పెద్దగా సీరియస్ గా, కన్స్ట్రక్టివ్ గా, ప్రజలకు పనికొచ్చేటట్టుగా, లేకపోతే ప్రభుత్వాలను ఆలోచింపజేసేటటువంటి విమర్శలు చేయలేదనేటటువంటి అంశాన్ని మనం చూడాలి. బట్ ఇది కమ్యూనిస్టు మొత్తం సిద్ధాంతానికి మనం ఆపోదించి మాట్లాడటం కూడా అంత మంచిది కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, కమ్యూనిస్ట్ నాయకులు కానీ ఒక కన్స్ట్రక్టివ్, ఒక నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తుంటారు. బట్ ఎక్సెప్ట్ నారాయణ. అందుకే నారాయణను కమ్యూనిస్ట్ పార్టీలలో చూసేటటువంటి విధానం వేరుగా మనకు కనపడుతుంది. నారాయణ విమర్శల్ని సీరియస్ గా కూడా ఎవరూ తీసుకోవట్లేదు. అటు ప్రభుత్వాలు కానీ, పార్టీలు కానీ. చాలా సంవత్సరాలు అవుతుంది సిపిఐ నారాయణ చేసేటటువంటి విమర్శను సీరియస్ గా తీసుకోకపోవటం. ఏదో ఒక విమర్శ, ఏదో ఒక అంశం పైన మాట్లాడాలనేటటువంటి ధోరణి తప్ప, బట్ దాంట్లో ఎక్కడ కూడా మనకి సీరియస్నెస్ కనపడదు. అది ఎవరికి పనికొచ్చేటటువంటి. బట్ ఇప్పుడు అందాల పోటీల నిర్వహణ వల్ల ప్రభుత్వం చెప్తున్న వెర్షన్ ఒక విధంగా ఉంటే, ఇటువైపు సామాజిక సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, లేకపోతే కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి వెర్షన్ ఒక విధంగా ఉంది. బట్ ఒకప్పుడు ఇదే అందాల పోటీలు భారతదేశంలో నిర్వహణకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. బట్ ఇప్పుడు తెలంగాణలో, హైదరాబాద్ లో అందాల పోటీల నిర్వహణ జరుగుతుంటే నామమాత్రమైన వ్యతిరేకత వచ్చింది, నామమాత్రమైన నిరసన వచ్చింది. కారణం ఏంటి అంటే ప్రజల అభిప్రాయాల్లో, ధోరణిలో, దృక్పథాల్లో మార్పు వస్తుంది. ఓ మోడర్నైజ్ సొసైటీస్ వైపుకు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక గ్లోబల్ థింగ్ తోటి ప్రయాణం చేస్తున్నప్పుడు, బట్ ఇట్లాంటి అంశాలపైన వస్తున్నటువంటి విమర్శల తీవ్రత స్థాయి తగ్గిపోయింది. ఒకప్పుడు భారతదేశంలో మిస్ యూనివర్స్ పోటీలు పెట్టాలంటే చాలా పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినాయి. బట్ ఇప్పుడు చాలా నామమాత్రమైనటువంటి ఒక పిఓడబ్ల్యూ సంధ్య లాంటి వాళ్ళు మాత్రమే పబ్లిక్ గా వచ్చి రోడ్లపైకి వచ్చి నిరసన చెప్పినటువంటి సందర్భాన్ని ఒక్క సందర్భం చూసాం తప్ప మిగతా అన్ని కూడా ప్రెస్ మీట్లకు, ప్రెస్ లో ఉన్నటువంటి విమర్శలకే పరిమితం అయిపోయిన విమర్శ మనం చూడాలి. ఎందుకు ఈ ధోరణి, మార్పు వచ్చింది అని అంటే, బట్ సమాజంలో ఒక మార్పు వస్తుంది. ఒక కమర్షియలైజేషన్ కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి ఈవెంట్స్ అన్నిటికి కూడా కాస్మోపాలిటన్ సిటీస్ లలో ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రభుత్వం చెప్తున్నది ఏంటది, ఈ ఈవెంట్ వల్ల, ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ కి ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుంది. నిజమే, ప్రభుత్వము ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను దరిదాపు ప్రపంచం అంతా కూడా టెలికాస్ట్ అవుతున్నది. దరిదాపు 3,600 ఛానళ్లు ఈ అంశాలను, ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్స్ ని ప్రచారం చేస్తున్న సందర్భం ఉంది. ఒకప్పుడు మిస్ వరల్డ్ పోటీలు అంటే స్కిన్ షోగానే భావించేవాళ్ళం. ఇప్పుడు దాంట్లో వచ్చినటువంటి మార్పులు, రిఫార్మ్స్ ఇవన్నీ చూసిన తర్వాత స్కిన్ షో టు స్కిల్ షోగా మారిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ పోటీలు అంత జుగుప్సాకరంగా ఈవెంట్స్ ఉన్నట్టుగా ఎక్కడ మనకి ఇంతవరకు కనపడదు. ఈ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైన దగ్గర నుంచి ఓ పద్ధతిగా, ఒక సిస్టమాటిక్ గా చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. తర్వాత ఈ మిస్ వరల్డ్ పోటీల ద్వారా వచ్చినటువంటి ఆదాయము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అనేక మురికి వాడల్లో పాఠశాలలను కట్టించటం, అనేక పేద నగరాలలో, పేదలు ఉండేటటువంటి ప్రాంతాలలో ఇళ్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి మారటం, ఇది కొంత మార్పులు వచ్చినటువంటి క్రమాన్ని మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో, బట్ అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇట్లాంటి ఈవెంట్స్ పైన రావటం లేదు అనేటటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి. ముఖ్యంగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ పైన ఏదో అక్కడక్కడ చిన్నమైనటువంటి కామెంట్స్, విమర్శలు వచ్చాయి తప్ప ఎక్కడ కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురు కాలేదనేటటువంటి విషయం మారుతున్నటువంటి ప్రజల అభిప్రాయం, మారుతున్నటువంటి దృక్పథాన్ని తెలియజేస్తుందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. బట్ ఇలాంటి పోటీలు అవసరమా? ఇలాంటి పోటీల వల్ల కల్చర్ దెబ్బతింటుంది, ఇట్లాంటి పోటీల వల్ల ఆడవాళ్ళ స్టేటస్ తగ్గిపోతుంది అనేటటువంటి విమర్శలు సర్వసాధారణమే. చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆ కోణం కూడా మనం చూడాలి. అంటే ఒక రాజకీయ నేతలు యాక్చువల్ గా ప్రజలకి కావచ్చు, యువతకి కావచ్చు, ఒక ఆదర్శంగా నిలవాల్సిన నేతలు
ఇలా వ్యాఖ్యలు చేయడం వల్ల ఏ మెసేజ్ వెళ్తుందంటారు? అసలు యూత్ అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఒక్క నారాయణ విషయంలోనే కాదండి, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో అనేక మంది అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వాడుతున్నటువంటి భాష, వాళ్ళు వాడుతున్నటువంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడేటటువంటి భాష ఎంత హీన స్థాయిలో జుగుప్సాకరంగా ఉంటుందనేటటువంటి విషయాలను మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం కదా. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం కదా. వాళ్ళు ఏ స్థాయిలో మాట్లాడుకున్నారు, పబ్లిక్ గా మీడియా సమావేశాల్లోనే ఏ పద భాష ప్రయోగాలు వాడారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూసాం కదా. ఒక మాజీ ఎమ్మెల్యే, అది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత ఒక ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఎంపీ ఏ విధంగా విమర్శలు చేసుకున్నారో చూసాం కదా. 3-4 రోజుల క్రితమే కదా తెలంగాణలో వాళ్ళ మధ్య ఈ కన్వర్జేషన్స్ జరిగింది. ఏ స్థాయిలో పబ్లిక్ గా ప్రెస్ ముందు తిట్టుకున్నారు, ఏ పదాలు వాడారు అనేటటువంటి నా కొడకలు అనేటటువంటి పద ప్రయోగాల దగ్గర నుంచి బజార్లో రోడ్డు పైన బట్టలు ఊడదీసి కొడతాము అనేటటువంటి వ్యాఖ్యలు దాకా చూసాం కదా మనం. ఇవన్నీ చూస్తూ కూడా మనం రాజకీయాల్లో ఇంకా హుందా భాష వాడాలి, హుందాతనమైనటువంటి విమర్శలు చేయాలనే ఆలోచన తప్పిపోయిందండి. అందుకే ఒకప్పుడు చాలా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలపైన విమర్శలు చేస్తున్నప్పుడు విధానపరమైనటువంటి విమర్శలు చేసేవాళ్ళు, చాలా నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేసేవాళ్ళు, అంశాల ప్రాతిపదికన విమర్శలు చేసేవాళ్ళు. ఇవాళంతా కూడా రాజకీయ పార్టీలు వేరే రాజకీయ పార్టీని విమర్శించాలన్నా, వేరే రాజకీయ నాయకుడిని విమర్శించాలన్నా, ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా, ప్రభుత్వ విధానాలు విమర్శించాలన్నా వాడేటటువంటి పదాలు ఏంటది? వ్యక్తిగతమైన విమర్శలు, బూతులు, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితేనే పాపులారిటీ, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితేనే మీడియాలో పదే చూపించేటటువంటి ఒక కల్చర్ తోటి ఒక పాపులారిటీ. మీరు చూడండి, పార్టీలలో రాజకీయ నాయకులు, కార్యకర్తలు కూడా నాయకుడు అట్లా మాట్లాడితేనే వాళ్ళకి సంబరం అవుతుంటది, నాయకుడు అట్లా మాట్లాడితేనే వాళ్ళకు ఉత్తేజం వచ్చేటటువంటి స్థాయికి, హీన స్థాయికి విమర్శలు దిగిపోయాయి, వీళ్ళ వ్యాఖ్యలు దిగిపోయాయి. నారాయణ ఒక్కడు మాట్లాడినటువంటి మాటలనే మనం పాయింట్ అవుట్ చేయటం కాదు. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అధికార పార్టీలు, గతంలో ఉన్నటువంటి అధికార పార్టీలు మాట్లాడుతున్నటువంటి భాష, చేస్తున్నటువంటి విమర్శలు, తిట్టుకుంటున్నటువంటి పదాలు మనం అన్ని చూస్తుంటే ఎక్కడైనా దీంట్లో ప్రజల సమస్యలు కనపడతాయా? ప్రజలు కనపడతారా? ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన విమర్శలు చేస్తున్నాయి కనపడతాయా? కనపడవు. ఏం కనపడతాయి? అబ్యూజ్డ్ లాంగ్వేజ్ కనపడుతుంది, బలమైనటువంటి భూత పురాణం కనపడుతుంది, బలంగా తిట్లు కనపడతాయి, ఛాలెంజ్లు కనపడతాయి, సవాళ్లు కనపడతాయి. బట్ ఇక్కడ కూడా ప్రజల సమస్యలు, ఏ అంశం పైన మాట్లాడుతున్నావో దానిపైన స్పష్టత ఉండదు. అందుకని ఒక సబ్జెక్టివ్ పరమైన విమర్శ ఉన్నప్పుడు అది బలంగా పోతుంది ప్రజల్లో. బట్ అది ఎక్కడన్నా ఉందా? ఆ విమర్శలు ఎక్కడన్నా కనపడుతున్నాయా? ఎక్కడ? ఇవాళ జరగాల్సినటువంటి విమర్శ ఏంటది? నారాయణ చేయాల్సిన విమర్శ సొల్లుగార్చుకుంటూ అధికారులు, మంత్రులు అందాల బామల చుట్టూ తిరుగుతున్నారనేది కాదు. ఈ ఈవెంట్ వల్ల రాష్ట్రానికి వచ్చేటటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి? ఈ ఈవెంట్ రాష్ట్ర ప్రతిష్టను పెంచుతుందా, తగ్గిస్తుందా? ఈ ఈవెంట్ వల్ల ప్రభుత్వం చెప్తున్నటువంటి విధంగా టూరిజం డెవలప్మెంట్ అవుతుందా లేదా అనేది మాట్లాడాల్సినటువంటి అంశం. ఈ ఈవెంట్ వల్ల కల్చర్ దెబ్బతింటదా, ఈ ఈవెంట్ వల్ల మహిళల గౌరవ ప్రతిష్టలు ఏమైనా దెబ్బతింటే అది మాట్లాడాలి. అట్లా కాకుండా అధికారులు, మంత్రులు ఒక అఫీషియల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉండాల్సిందే. ఆ శాఖకు సంబంధించినటువంటి టెంపుల్స్ తిరిగేటప్పుడు దేవాదాయ ధర్మశాఖ మంత్రి ఉండాల్సిందే. ఆ ఈవెంట్స్ కి సంబంధించినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఐఏఎస్ అధికారులు ఉండాల్సిందే. బట్ వాళ్ళు సొల్లుగార్చుకుంటూ తిరుగుతున్నారు. విమర్శ ఇస్ బేస్లెస్. అట్లా కాకుండా ఈవెంట్ వల్ల మెరిట్స్, డిమెరిట్స్, రాష్ట్రానికి వచ్చే ప్రయోజనము, లాస్, ఒక ఈవెంట్ వల్ల మహిళల ప్రతిష్టకు దెబ్బ తలుగుతుందా లేదా అనేటటువంటిది, ఈ ఈవెంట్ వల్ల నిజంగా ప్రభుత్వం చెప్తున్నట్టు టూరిజం పెరుగుతుందా అనేటటువంటి అంశాలపైన మాట్లాడితే తన గౌరవం పెరిగేదే. బట్ అట్లా కాకుండా ఓ వివాదాస్పదమైన విమర్శ, వార్తల్లో నిలబడే విమర్శ చేశారు తప్ప
దాంట్లో ఏముంది, పసలేని విమర్శే కదా అది. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ అండి శేషయ్య గారు, మంచి వివరణ అయితే అందించడం జరిగింది. మొత్తంగా అయితే సిపిఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయని అనుకోవాలి. హైదరాబాద్లో జరుగుతున్న అందాల పోటీలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. గతంలో కూడా ఒక కమ్యూనిస్ట్ నేత ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదంటూ కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఈసారి కూడా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా కొంచెం దుమారం రేగుతున్నాయని అనుకోవాలి. చూద్దాం ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఈ వ్యాఖ్యల పట్ల. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.